హాయ్ హలో ఫ్రెండ్స్, అందరైతే బాగున్నారా? మేమైతే బాగున్నాము. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదైతే గంగమ్మ జాతరకి అయితే మా ఊర్లో తిరుపతిలో గంగమ్మ జాతర చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. ఎక్కడెక్కడ పల్లెల నుంచి అయితే అందరూ వస్తారు, వేషాలు వేస్తారు, పొంగళ్ళు పెట్టుకుంటారు, మేకలు కోళ్ళు అయితే కోసుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే తెల్లవారితో అడుగడుగు దండాలు అయితే పెట్టేదానికి జాతర ముందు రోజు అయితే వెళ్తున్నాం అనమాట. మా పిల్లలు అయితే అడుగడుగు దండాలు అయితే పెడుతున్నారు. వాళ్ళేదో మనసులో కోరుకున్నారు, దానివల్ల అడుగడుగు దండాలు అయితే పెడుతున్నారు. మా ఇంటి దగ్గర నుంచి గంగమ్మ గుడి అయితే ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక టెంకాయ ఒకటి తీసుకొని దాన్ని కొంచెం ముందుకి దొర్లిచ్చేసి బోర్లా పడుకోవడం అయితే చేస్తారనమాట. దీన్ని అడుగడుగు దండాలు అంటారనమాట. మా పిల్లలు అయితే చేస్తున్నారు. నేనైతే ఇంతకుముందు చేసేదాన్ని, ఈ మధ్య చేయట్లేదు. సరే, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళకి కూడా నేర్పిద్దాం అనేసి అయితే వాళ్ళైతే చేస్తున్నారు. ఏదో కోరిక కోరుకొని అయితే చేస్తున్నారు వాళ్ళు. సరే, మెయిన్ రోడ్లోంచి అయితే మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాము. మెయిన్ రోడ్కి వెళ్ళేసి అక్కడి నుంచి కూడా పెట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇక్కడైతే మా ఇంటి దగ్గర చిన్న గంగమ్మ గుడి అయితే ఉంటుంది, అక్కడ కూడా పెట్టేసి వెళ్తున్నారు. చాలా మహిమగల అమ్మవారు గంగమ్మ తల్లి అయితే. చాలామంది ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళ కోరుకున్న కోరికలు అయితే తీర్చుకునేసి మేకలు కోళ్ళు అయితే పొంగళ్ళు అయితే అన్నీ గ్రాండ్గా చేసుకొని వెళ్తుంటారు. ఇదైతే 8 రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్. గంగమ్మ జాతర అయితే చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరము. మా పిల్లలు చిన్నప్పుడు అయితే వాళ్ళకైతే డైలీ ఒక్కొక్క వేషం అయితే వేసేదాన్ని. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. వాళ్ళైతే వేషాలు వేసుకొని, చిన్నప్పుడు అయితే డైలీ ఒక వేషం వేసుకొని 8 రోజులు అయితే పోతూ ఉన్నాము గుడి దగ్గరికి అయితే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గంగమ్మ జాతరకి ఒక స్టోరీ ఉందన్నమాట, అదైతే చెప్పుకుందాము. తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే కాలంలో ఒక పాలెగాడైతే తన రాజ్యంలోని అందమైన యువతల్ని అత్యాచారం చేసేవాడని కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలనేసి అయితే ఆంక్షలు విధించాడని చెబుతారు. గంగమ్మ అతని కోసము వేచి ఉండేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం అయితే వేసుకునిందనమాట. వేసేసి ఊరంతా తిరుగుతూ ఉన్నిందంట. అతని దుష్టత్వాన్ని శిక్షించేందుకు వేషాలు ధరించింది అని చెప్తారు పెద్దలైతే. ముందుగా అయితే మొదటి రోజు బైరాగి వేషం వేస్తుంది అనమాట అమ్మవారు. తర్వాత రెండో రోజు వచ్చేసి దొరవేషం వేస్తుంది. అతన్నైతే దొరవేషం నాడు వచ్చాడు అనుకునేస్తే చంపేస్తుంది అతన్నైతే. తర్వాత మూడో రోజు వచ్చేసి బండ వేషం వేస్తుంది. నాలుగో రోజు వచ్చేసి తోటి వేషం వేస్తుంది. నాలుగో రోజు దొరవేషము. అతన్ని తలుచుకునేసి అయితే ఇంకా మనకు అతని పీడ వదిలిపోయిందనేసి అయితే ప్రజలు గంగమ్మనైతే కాపాడాలంటూ వేడుకుంటారు. ప్రతి సంవత్సరము ఈ గంగమ్మకైతే జాతర నిర్వహిస్తారు. మా ఊరి తిరుపతికి గ్రామ దేవతగా పిలుస్తారు గంగమ్మనైతే. మన ఏడుకొండల ఆయన అయితే చెల్లెలుగా భావిస్తారు. ఆయనకైతే చెల్లెలు అంటారు. ఏడుకొండల ఆయనకి చెల్లెలు అనేసి చెప్పుకుంటారు అనమాట. మనకైతే అంతగా తెలీదు. చాలా 8 రోజులైతే చాలా వైభవంగా జరుపుతారనమాట. ఈ జాతరకు రాష్ట్రంలో ఉండే నలుమూలల నుంచి కూడా వస్తారు భక్తులైతే. చాలా మంది వస్తారు ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ బంధువులు అందరూ పిలుచుకుంటారు. 8 రోజులైతే పండగ వాతావరణం అయితే బాగుంటుంది తిరుపతిలో అయితే. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. ఆ వేషాలు వేసేదానికనేసే పోతాము. డైలీ కూడా ఒక్కొక్క వేషం చూస్తూ ఉంటే చాలా కళ్ళ పండుగ అయితే ఉంటుంది అక్కడైతే గుడి దగ్గర వాతావరణం అయితే. ఇంటి దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ఇది వేషాలు వేసుకునేసి వచ్చేసి ఆడవేషము, అది దయ్యం వేషము అన్నీ వేసుకునేస్తే వస్తారు. వచ్చేసి అక్కడ
ఆమెకు పొంగలు సమర్పించుకుని అయితే గంగమ్మకి అన్నీ చేసుకొని వెళ్తారు. మేమైతే చిన్నప్పుడు వేసేదాన్ని అని చెప్పాను కదా ఇంతకుముందు. అక్కడి నుంచి శ్రీవారి దగ్గర నుంచి ఏడుకొండల ఆయన దగ్గర నుంచి అయితే ఆమెకు 4వ రోజు అయితే సారె అయితే తీసుకొని వస్తారు పెద్దలు అనమాట. సారె తీసుకొని వచ్చి ఆమెకైతే సమర్పిస్తారు. సమర్పించేసి ఆమెను చెల్లెలుగా భావించి ఆయనైతే సారె పంపిస్తాడు అనమాట ఏడుకొండల ఆయన. పంపించిన తర్వాత ఇంకా బాగా జరుగుతుందనమాట. ఇక్కడ చూడండి సప్రాలు అంటారు దీన్ని. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం పెట్టుకుంటా అడుగడుగు దండాలు అయితే బాగా చేశారు. ఇదే ఫస్ట్ టైము పిల్లలు అయితే చేయడము. అడుగడుగు దండాలు అయితే అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి. అప్పుడైతే టైం ఎంత తెలుసా ఫ్రెండ్స్, మేమైతే 1 గంటకి వెళ్తాం అనుకున్నాము. కాకపోతే జాతర రోజు కాకుండా ముందు రోజు 12 గంటలకైతే బయలుదేరేస్తారు. 12 దాటిన తర్వాత అయితే ఈ అడుగడుగు దండాలు అయితే పెట్టుకుంటూ పోతారు. 12 తర్వాత చాలామంది పొంగళ్ళు అయితే పెట్టేస్తారు. ఇక్కడ చూడండి పొంగళ్ళ గంపలు ఎత్తుకున్నారు, చాలామంది వచ్చేసినారు. ఈసారి అయితే బాగా పీస్ఫుల్గానే ఉన్నింది అక్కడైతే గుడి దగ్గర మాత్రం. మా పిల్లలు పెట్టేసి ఇక్కడైతే నిలబడుకున్నాం లోపలికి వెళ్ళేదానికి. అక్కడే ఇంకా మొత్తము జనాలందరూ గుమిగూడిపోయి ఉన్నారు. జనాలు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఎక్కువ ఉండేసి ఏమి గాలి కూడా అయితే సరిగా ఆడలేదు. గుడి చూడండి డెకరేషను, పొంగల్ పెట్టేవాళ్ళు పొంగళ్ళు, వేషాలు వేసేవాళ్ళు వేషాలు, దండాలు పెట్టేవాళ్ళు దండాలు అన్నీ పెట్టుకుంటున్నారు. పొంగళ్ళు అయితే పెట్టుకునేసి అమ్మ మమ్మల్ని చల్లంగా చూడు తల్లి అనేసి వేడుకొని అయితే వెళ్తున్నారు. మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేసి అడుగడుగు దండాలు చేసాము కదా, ఆ టెంకాయ అయితే అక్కడ కొట్టేయాలి. కొట్టేసి వేపాకులు అవి ఆమెకి ఇచ్చేసి అక్కడ ఒక దీనిలాగా ఉప్పు వేసి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే ఉప్పుతో ఒక దిమ్మె టైప్ ఉంటుంది. ఆ దిమ్మె పైన కొట్టేసి ఆమెను ఏదన్నా తిట్టేసి అక్కడ వేసేసి టెంకాయ కొట్టేసి దర్శనానికి అయితే క్యూ లైన్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూసారా లైన్లో చూసారా ఎంత ఫుల్గా ఉన్నాయంటే. ఇంతకుముందు కొద్దిగా చిన్నదిగా ఉన్నింది ఆలయం అయితే, ఇప్పుడు బాగా ఆల్ట్రేషన్ చేశారు. ఆల్ట్రేషన్ చేసి లోపలంతా కొంచెం ప్లేస్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఫ్రెండ్స్. ప్లేస్ అయితే బాగుంది. క్యూ లైన్లు అప్పుడు కొద్దిగా 2 లైన్లు మాత్రమే పెట్టున్నారు. చూడండి గంగమ్మని. ఇక్కడైతే ఫ్రీ వాళ్ళకి ఫ్రీ లైన్ వేరేగా ఉంది, వాటిని అయితే కొంచెం దూరంగా పెట్టారు. దర్శనం అయితే బాగా జరిగింది. బయటకు వచ్చేసాము. నేనైతే వెతుకుతున్నాను అనమాట ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడైతే కూర్చుందాం అనేసి. ఇక్కడైతే టెంకాయలు, కుండల గురించి అంటే మనం ఏదైనా కోరుకునేసి కుండలో కర్పూరం వెలిగించేసి దుత్త అంటాం ఫ్రెండ్స్. మేమైతే దుత్త పెట్టుకునేసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసి